హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. ఈరోజు వీడియో అండి, మన గార్డెన్లో హార్వెస్ట్కి ఏమైతే రెడీగా ఉన్నాయో చూస్తూ మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఓకేనండి. వంగ చెట్ల దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయలు అయితే కొద్దిగానే అయినాయి, మళ్ళీ ఇవన్నీ పోతే వచ్చినాయి. అవి మట్టుకే కట్ చేసుకుందామండి. దీన్ని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ పోతండి, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ చెట్టుకు కూడా ఉన్నాయండి వంకాయలు, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇవన్నీ పిందులనండి, మళ్ళీ ఒక వారం పోతే మనకి ఇంకా ఎక్కువ వంకాయలు అయితే వస్తాయి. కూడా ఉన్నదండి. దీని బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసేసుకుందాము. మూడు అయితే వచ్చినాయండి బెండకాయలు, కట్ చేస్తాం. ఈ చెట్టుకు వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసేస్తాం. ఇవన్నీ పిందులనండి, మళ్ళీ ఒక వారం పోతే మంచిగా పిందులు అయితే వచ్చేస్తామండి. చూడండి, ఇవన్నీ పిందులు చాలా మంచిగా వచ్చినాయి. ఇది చూడండి, బీరకాయలు అయితే మళ్ళీ రెడీ అయిపోయినాయి మనకి. ఇవైతే చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా పిందులు అయితే ఉన్నాయి. మరి ఈ పాది నేను చిన్న బకెట్లో అయితే పెట్టుకున్నానండి. బకెట్ చూడండి ఎంత ఉన్నదో. ఇక్కడ కూడా బీరకాయ ఉన్నదండి, ఇది చూడండి ఎంతగా ఉన్నది మంచిగా. ఇదైతే ముదరలేదంటే ఇలా ఉన్నది, కానీ లేతగానే ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నదండి. ఇంకోండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మళ్ళీ ఒక వారం పోతే ఇంకా పిందులు ఉన్నాయండి, అవి కూడా వస్తాయి. ఇటు చూడండి, ఇంకా పిందులు అయితే వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ పిందులు ఉన్నాయండి, ఆకులు అయితే ఉన్నాయి. ఆ బీరకాయ, ఈ బీరకాయ అయితేనండి ఇది ఇంకా అవ్వలేదండి, ఇంకా పీటుగానే ఉన్నది. ఇంకా నా 2-3 రోజులు పోయాక అది కట్ చేసుకుందామండి. అయితే పాలకూర కూడా కట్ చేసుకుందాం పదండి. పాలకూర అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఇప్పుడు పాలకూర కట్ చేసేసుకుందామండి. ఇది మొన్న కట్ చేసాను, మళ్ళీ వచ్చేసింది. ఇది ఒకసారి వేస్తే కట్ చేసి కొద్దిగా ఇంకా వస్తుందండి. ఈ వర్షానికి చాలా మంచిగా అయితే వచ్చింది. ఇది మొత్తం కట్ చేసేస్తానండి. అయితే ఈ వర్షానికి ఇంకా పాదులు, వంగనార్లు అవి పెట్టుకోలేని వారు ఉంటే ఎవరైనా పెట్టుకోండి, మంచిగా అయితే వస్తాయండి. వర్షానికి చక్కగా నాటుకుంటాయి. మాకైతే డైలీ వర్షం పడుతుంది. ఈ వర్షానికి కుండీలు ఎక్కడ నిండిపోతాయి అని మేమైతే కుండీలు చెక్ చేసుకుంటూ ఉంటానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఒకే ఒక్క కుదిరిది ఇది ఎంత గుబురుగా వచ్చేసింది. మొత్తం తీసేస్తానండి. ఇది నేను మొత్తం కట్ చేసి మీకు చూపిస్తాను. మరలాను చూసారు కదండి. మరి రోజు హార్వెస్ట్ అయితే ఇన్ని వచ్చినాయండి. పాలకూర ఇదిగొంత వచ్చింది. 3 బెండకాయలు, వంకాయలు, 3 బీరకాయలు. బీరకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చాయి. వీళ్ళకి నేను ఏమి ఇవ్వట్లేదు, కేవలం కిచెన్ వేస్ట్ వాటర్ అయితే బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ వాటితోటి ఇంత మంచిగా వస్తున్నాయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇలాగా ఆర్గానిక్గా పండించుకుని తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. మరి చూసారు కదండి ఈరోజు వీడియో అయితేని. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొంత ఎదురుకెళ్తుందండి. ఉంటానండి. మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.